29 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన సీఎం రేవంత్ రెడ్డి పాపం వీళ్ళ తండ్రి గారు 1999లో ఎన్కౌంటర్‌లో చనిపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు 29 ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం తనకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగం కోసం తిరిగితే ఇంతవరకు ఎవరు పనిచేసి పెట్టలే. ఆ గతంలో అంటే ఆంధ్ర ప్రభుత్వాన్ని నిందించొచ్చు. కానీ 10 ఏళ్ల క్రితం ఉన్నది కూడా తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా! కానీ నాగరాజు సార్, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సార్‌కి ఈ దృష్టిలోకొచ్చింది. పాపం గిరిజన మహిళ. పాపం 29 ఏళ్లుగా ఎంత కష్టపడ్డదో, ఎన్ని ఆఫీసులు తిరిగిందో, ఎంత మదన పడ్డదో, వారి కష్టాన్ని విని నేరుగా సీఎం దగ్గరికి తీసుకపోతే సీఎం వెంటనే ఆమెను హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించడం జరిగింది. ఈ విధంగా తెలంగాణలో మార్పొచ్చింది. ఏమొచ్చింది ఏందంటే ఇట్లాంటి మార్పులే. ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అయితే సామాన్యుల పరిస్థితులు, సామాన్యుల బాధలు, సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి ఉంటది. ఒక విద్యావంతుడు అసెంబ్లీలోకొస్తే ఎటువంటి మేలు జరుగుతుందో దానికి కేఆర్ నాగరాజు సార్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఏ అక్కడ వర్ధన్నపేటలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఏ భూములున్నాయి, ఏ భూములు అమ్మాలా, ఏ భూములను కబ్జా చేయాలన్నటువంటి ఆలోచనైతే తప్ప ఇటువంటి పనైతే ఏం చేయలేదు. వర్ధన్నపేట ప్రజలు చేసుకున్నటువంటి మంచి పని ఏందంటే వాళ్ళు అరూరు రమేష్ అనే వ్యక్తిని ఓడగొట్టి ఇట్లాంటి విద్యావంతుణ్ణి అసెంబ్లీకి పంపిస్తే ఈరోజు డయల్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నేరుగా అంగు ఆర్భాట లేకుండా, పిఏ వ్యవస్థ లేకుండా తనే ఫోన్ కాల్ ఎత్తి ఆ సమస్యలు పరిష్కరించేటువంటి ఒక గొప్ప నాయకుడిని వర్ధన్నపేట ప్రజలు తయారు చేసుకోవడం జరిగింది.